ఏం శేషు ఇవాళ చాలా సైలెంట్గా డ్రైవ్ చేస్తున్నావు? ఏం లేదు, చెప్పు. ఒక్క నిమిషం. హలో, సత్య ఫోన్ ఎక్కడో పోయింది. ఇవాళ తనది ఈవినింగ్ షిఫ్ట్, మోస్ట్లీ వెళ్ళదు. ఫోన్ పోయిందా? శేషు, సత్య ఉంది కదా, అంటే తనది వేరే షిఫ్ట్లే. తన నా ఫ్లాట్మేట్ శేషు. పాపం ఫోన్ ఎక్కడో పోగొట్టుకుంది. ఇంకా చూడు, పొద్దున్నుండి అందరూ నాకు ఫోన్లు చేసి సావా కొడుతున్నారు. తల పోతుంది నాకు. అవును శేషు, నీకు పెళ్ళయిందా? అయిందిగా. మరి అలా ఉండవు శేషు. తొందరగా అయిందిలే చాందిని. ఎంత తొందరగా? నాకు 21, ఆమెకు 21. ఇప్పుడు ఒక పాప కూడా. చాలా ఫాస్ట్ శేషు నువ్వు. సర్లే, కారు ఒకసారి పక్కాపు. ఇదిగో, ఇదేమో రాఖీ పండగకి రాఖీ కట్టలేదు కదా, సో దానికి. శేషు, ఇది మొన్న ఫ్రెండ్షిప్ డే అయింది కదా, అది. స్వీట్స్ కూడా తెచ్చా, మీ పాపకి ఇవ్వు. థ్యాంక్స్ చాందిని. పద శేషు, లేట్ అవుతుంది. హలో, ఎక్కడున్నావు? ఇప్పుడే క్యాబ్ దిగా. ఫస్ట్ ఆఫీస్కి వెళ్దామా లేదా హాలిక్స్ తాగా ఆఫీస్కి వెళ్దామా అని ఆలోచిస్తున్నా. ఏంటి మధ్య చాలా బిజీ అయిపోయినట్టున్నావు? అదేంటి అలా అంటావు? పాపం సత్య ఫోన్ పోయింది, సో తన కోసం అందరూ మార్నింగ్ నుండి కంటిన్యూస్గా నాకు కాల్ చేస్తున్నారు. ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు? అజయ్ ఎవడు? ఏ అజయ్? నువ్వేమో వాడెవడో తెలియదు అంటున్నావు, వాడేమో ఎన్నో సంవత్సరాల నుంచి నీకు పరిచయం ఉండేటోడు మాదిరి మెసేజ్ చేస్తున్నాడు. ఏమన్నుంటే చెప్పు. వంశీ, నీకేమైనా పిచ్చా లేదా పొద్దున్నే తాగేసున్నావా? అయినా వాడెవడో మెసేజ్ చేస్తే నన్ను అడుగుతావేంటి నువ్వు? చెప్పు, నీకేం చెప్పాలి? ఏం చెప్పాలి? అదే పాస్ట్ రిలేషన్షిప్స్ ఏమన్నా ఉంటే నాతో చెప్పి ఒప్పేసుకుంటావేమో అని. చూడు, నాకు అలాంటివేవి లేవు. ఒకవేళ ఉన్నా నేను రిగ్రెట్ ఫీల్ అయ్యి దాచను. అయినా నీకన్నీ క్లియర్గా చెప్పాను కదా, మళ్ళీ ఎవడో మెసేజ్ చేశాడని మాట్లాడుతున్నావు? నిన్నే కదా నీతో అన్ని క్లియర్గా షేర్ చేసుకున్నాను. మళ్ళీ ఏంటి ఈరోజు ఇలా ఇడియట్లా బిహేవ్ చేస్తున్నావు? ఫక్ ఆఫ్ వంశీ. సరే సారీ. వాడెవడో మెసేజ్ చేస్తే నాకు కోపం రాదా చెప్పు? ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ ఇచ్చా కూడా నీకెందుకు ఇన్ని డౌట్స్? సారీ చెప్తున్నా కదా. సారీ చాందిని. ఓకే, సరే, కాఫీ తాగుదామా? టైం అవుతుంది. హార్లిక్స్. సి, నాకేం నీ మీద కోపం లేదు, కానీ నా మైండ్ కొంచెం డిస్టర్బ్ అయింది. ఈవినింగ్ కలుద్దాం, బాయ్. చాందిని. సత్య, నువ్వు నైట్ అంతా వాడితోనే ఉన్నావా? లేదే, జస్ట్ తినేటప్పుడు తాగేటప్పుడే ఉన్నాడు. అయినా వాడు నీతో మిస్బిహేవ్ చేయలేదంటే పర్లేదు, మంచోడే. అది సరే గాని నా ఫోన్ సంగతి ఏంటి? కాల్ చేద్దాం. రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు. అయినా ఏమున్నాయేంటి ఫోన్లో? దొరక్కపోతే సిమ్ బ్లాక్ చేద్దాం, లేదా విల్ డూ సంథింగ్. అలానే కాదు, చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, యాప్స్ ఉన్నాయి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, ఫ్రెండ్ యాప్ వాలెట్లో మనీ కూడా ఉన్నాయి. ఓ, అయితే ఫ్రెండ్ యాప్ని మిస్ అవుతున్నావన్నమాట. అవును, ఫ్రెండ్ యాప్ ఇస్ లైక్ అ స్ట్రెస్ బర్స్టర్ టు మీ. ఇక్కడ మనం చాలా మందిని ఫ్రెండ్స్ చేసుకోవచ్చు అండ్ మింగిల్ కూడా అవ్వచ్చు. ఆడియో అండ్ వీడియో కాల్స్ త్రూ మనం చాలా నేర్చుకుంటాం తెలుసా. మొన్న నాకు దీప్తి ఫోన్ చేసి చెప్పింది,
ఫ్రెండ్ యాప్ తనకి పాకెట్ మనీ ఎలా అయిందో అండ్ ఫ్రెండ్ హెల్ప్ త్రూ తను ఫ్రెండ్స్ని ఎలా చేసుకున్నదో. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ ఫ్రెండ్ యాప్. ఇట్స్ హెల్పింగ్ అ లాడ్ ఆఫ్ ఫీమేల్స్. ఓకే కానీ ఒకసారి నీ ఫోన్ మళ్ళీ ఇస్తావా? నేను ట్రై చేస్తాను. తీసుకో. అవును, నువ్వు మోస్ట్లీ ప్రైవేట్ రూమ్స్ యూజ్ చేస్తావా లేదా గ్రూప్ రూమ్సా? నా మూడ్ని బట్టి ఫన్ని బట్టి ఇక్కడ నువ్వు చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. లెట్ ఇట్ బీ ప్రైవేట్ ఆర్ గ్రూప్. ఒకవేళ నువ్వు గ్రూప్లో ఉంటే కమ్యూనికేషన్ ఎలా చేస్తారో చాలా వరకు నేర్చుకోవచ్చు. అండ్ గేమ్స్ కూడా ఉంటాయి. సో ఇది చాలా అంటే చాలా మంచి యాప్. బట్ హౌ యూ ఆర్ ఎర్నింగ్ మనీ సత్య? ఏముంది, చాలా సింపుల్. మనం మాట్లాడే ఎవ్రీ కాల్కి యెల్లో రోజెస్ వస్తాయి. సో ఆ యెల్లో రోజెస్ని నువ్వు రియల్ క్యాష్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓ, అయితే నువ్వు డిస్క్రిప్షన్లో లింక్ని పిన్ చేయు. ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలు డౌన్లోడ్ చేసుకుంటారు. ష్యూర్, నేనెప్పుడో పెట్టేశాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకో. హ్మ్, అవును, ఫోన్ కిచెన్లో చూసావా? చూశాను, కనిపించలేదు. దా మళ్ళీ వెతుకుదాం. పా. నిన్న నైట్ ఫోన్ నీ దగ్గరే ఉంది. ఉంది. బార్కెళ్ళినప్పుడు ఉంది. అయితే బార్లో మర్చిపోయి ఉంటావు. బార్లో కాదే. అయితే పోయింది. ఫోన్లో ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, లేదా కొత్తది కొనుక్కోవడమే. ఏంటి, ఫోన్లో ఏం సీక్రెట్లు ఉన్నాయని ఆలోచిస్తున్నావా? కాదు, ఫోన్ బండ్లో ఉంది. ఏ బండ్లో? నిన్న కాల్ పై తీసుకొచ్చిన బండ్లో. ఎస్. బరువు ఎందుకంటే నా డిక్కీలో తల్లే. పడేసాను. ఇప్పుడు వాడితో మాట్లాడడం ఎలా? ఏమో. జానుకు కాల్ చేద్దాం. డన్, గుడ్ ఐడియా. హలో హలో జాను పాప, కాల్ బాయ్ ఉన్నాడు కదా? ఎవరు? నితినా, అశ్వినా? ఎహే, అది కాదు. అదే ఆ రోజు సెలూన్ దగ్గరకు వచ్చాడు, ఎక్స్ట్రా మనీ కూడా ఇచ్చావు. ఎవరు? ఎహే, 8 మైల్లో వర్క్ చేస్తాడు. వెయిటర్ కమ్ కాల్ బాయ్. పొడుగ్గా ఉంటాడు. అచ్చా, ఆ అబ్బాయా? నువ్వు అనుకున్నట్టు తను కాల్ బాయ్ కాదు, తను అక్కడ వెయిటర్ గా వర్క్ చేస్తాడు. అదేంటి మరి ఆ రోజు సెలూన్ లో ఎక్స్ట్రా మనీ కూడా ఇచ్చావు? ఓ అదా, కెఫేలో కార్డ్ డిక్లైన్ అయితే క్యాష్ తీసుకోవడానికి సలూన్ కి రమ్మన్నారు. వాళ్ళ ఆ అబ్బాయిని పంపించారు. ఎలాగో ఇంత దూరం వచ్చాడు కదా అని టిప్ ఇచ్చాను అంతే. ఓ, అతని నంబర్ ఊర్లో అందరి నంబర్లు నేనే సేవ్ చేసుకుంటానా? నంబర్ నా దగ్గర లేదు బాబా. కదా, సర్లే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరే, బాయ్. పాపం కదా. ఆ డ్రైవర్కి ఫోన్ చేసి అతని నెంబర్ అడిగితే? హా, కానీ అతని పేరేమని అడుగుతాం? పేరు అభి. అభి, అతని పేరు అభి. అడుగు. హలో, హాయ్, ఎవరు? నేను చాందిని. చెప్పండి. యాక్చువల్లీ మా ఫ్రెండ్ నీ స్కూటీలో ఫోన్ మర్చిపోయింది. అవునవును, మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? నేను కొంచెం వర్క్ మీద బయటికి వచ్చాను. నేనే మీ ఇంటికి వచ్చి ఫోన్ ఇస్తా. ఓకే. చాందిని, హా, వాడు వచ్చేలా లేడు, మనమే పోయి తెచ్చుకుందాం కదా. అయినా వాడు డ్రైవింగ్లో లేడంట. ఏదో పని మీద బయటికి వెళ్తున్నా అన్నాడు. అయినా తెచ్చిస్తా అన్నాడుగా, ఇస్తాడులే. ఏది నీ ఫోన్ ఇవ్వు, నేనే కాల్ చేస్తా వాడికి. నేను మాట్లాడతా. ఇదిగో, కరెక్ట్ టైంకి మీ డాడీ కాల్ చేస్తున్నారు, తీసుకో. నాన్న. హలో నాన్న. ఏం చిన్ని, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? ఫోనా? పని చేస్తలేదని రిపేర్కి ఇచ్చాను. అవునా? ఇప్పుడు షేక్పేట నుంచి మీ రూమ్కి ఎంత దూరం? షేక్పేట పక్కకే 15 నిమిషాలు. ఎందుకు? ఇప్పుడు నేను షేక్పేటలోనే ఉన్నా, లొకేషన్ పెట్టు. మీరు ఇక్కడికి వచ్చారా? వచ్చాను. ఇక్కడే ఉంటారా? లొకేషన్ ఇంకా రాలేదు చిన్ని. పెడుతున్నా. లొకేషన్ పెట్టు. పెడుతున్నా. పెట్టేసా. వస్తున్నా. చాందిని, నాన్న వస్తున్నారు. సిగరెట్లు, మందు బాటిల్.
సత్య ఫ్లాటేనా? ఆ, నువ్వు చాందిని కదా? హా అంకుల్, లోపలికి రండి. పర్లేదమ్మా, రావచ్చా? అయ్యో రండి అంకుల్. నాన్న, ఏమైంది తల్లి? ఎందుకు ఏడుస్తున్నావు? చిన్ని, ఏమైందిరా? మా ఏమన్నా ప్రాబ్లమా? సరే కూర్చో. చాందిని, కొంచెం నీళ్ళు తీసుకురామ్మా. ఏమైందిరా? చెప్పు. ఏం లేదు నాన్న, ఊరొచ్చి చాలా రోజులైంది కదా, అందుకే చూడంగానే ఏడ్చేసా. నిజంగానా? అంతే, ఇంకేం లేదు. భయపడిపోయానురా, ఆపకుండా అట్లా గుక్క పెట్టి ఏడుస్తుంటే. అందుకే అప్పుడప్పుడు ఇంటికి రావాలనేది. ఈ జాబులన్నీ నెల నెల ఇక్కడ ఉండబట్టే ఇదంతా. ఇంకా మీ అమ్మ రావాల్సింది. నువ్వెందుకు ఏడుస్తున్నావు తెలియక అది ఏడ్చేది. మీరిద్దరు ఏడుస్తుంటే నేనేడ్చి మిమ్మల్ని వదాల్చలేక నేను చచ్చిపోవాల్సి వచ్చేది. బాగుందిరా. ఇది బిర్యానీయా పులావా? బిలావ్ అంకుల్. ఏమైనా కానీ భలే చేసావురా. నేనే పేరు పెట్టా, బాగుంది కదా. ఏం లేదు అంకుల్, పులావ్లో వేసేవి బిర్యానీలో వేసేవి రెండు కలిపి కుక్కర్లో వేసి 4 విజిల్లు రాగానే దించేయాలి, అంతే, బిలావ్ రెడీ. ఈ రోజు ఇలా ఉందా, రోజు ఇలానే ఉంటుందా? అదేం లేదు నాన్న, నేను బాగానే ఉన్నాను. నాకు అలాగ అనిపిస్తలేదు. ఏం లేదమ్మా, ఒక ల్యాండ్ చూడడానికి ఫ్రెండ్స్తో వచ్చా. అమ్మ నిన్ను చూసి రమ్మని ఒకటే ఫోన్ కాల్స్ చేస్తుంది, అందుకే సడన్గా వచ్చా. నాన్న, ఆ, ఈరోజు ఇక్కడే ఉండి రేపు వెళ్ళొచ్చు కదా. ఇంట్లో అమ్మ కొత్తే ఉంటుందిరా. నాన్న, ఇదిగోండి, ఇవన్నీ ఊరు తీసుకెళ్ళిపోయి అమ్మకి ఇచ్చేయండి. నేను ఎలా అయినా వేసుకోవట్లేదు, నాకు కూడా లగేజ్ తగ్గుద్ది. మడత పెట్టచ్చు కదమ్మా. చాందిని, మడతపెట్టు ప్లీజ్. అవును, మర్చిపోయా. రామ్ ఎలా ఉన్నాడు? బాగున్నాను నాన్న, ఊరెళ్ళాడు. అడిగానని చెప్పు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కలుస్తా. ఏంటి రామే కాల్ చేస్తున్నాడు? నువ్వు చెప్పావా నేను వచ్చానని? హలో రామ్, ఎలా ఉన్నావు? ఊర్లో ఉన్నావంట? చిన్ని, నీకు రామ్కి మధ్యన ఏం జరిగింది? నేను చెప్పరా. నేను బోర్ కొట్టేసానని వెళ్ళిపోయాను నాన్న. అదేంటి, నాకు కాల్ చేసి మేము విడిపోయాం, మీ అమ్మాయి ఎవరితో పడితే వాడితో తిరుగుతుంది అంటున్నాడు? నాకెందుకు అబద్ధం చెప్పావు? ఇంకెవరైనా ఉన్నారా? లేరు నాన్న. ఎవడో కాల్ చేసి నా కూతురు గురించి చెప్తే నేను క్వశ్చన్ చేయడం. మీరిద్దరు విడిపోయారు కదా, వాడి నెంబర్ బ్లాక్ చేస్తున్నా. నిజంగా ఎవరు లేరా? లేరు నాన్న. ఏ పని చేసినా ఒకసారి ఆలోచించేయమ్మా.
ఇప్పుడు కూడా నిన్నే నమ్ముతున్నా. లోపల పెట్టాము. కొంచెం వాటర్ ఇవ్వమ్మా. నేను కొంచెం వర్క్ మీద బయటికి వచ్చాను. నేనే మీ ఇంటికి వచ్చి ఫోన్ ఇస్తా. ఎవరమ్మా? ఎవరో డెలివరీ బాయ్ అంకుల్. ఎదురు ఫ్లాట్ వెళ్ళబోయి మన ఫ్లాట్కి వచ్చేసాడు. సరే అమ్మా, నేను బయలుదేరతా. ఆటో వాడు కూడా కింద వెయిట్ చేస్తున్నాడు. కాల్ చేశాడు ఇప్పుడే. టేక్ కేర్. సరే నాన్న. ఓకే నాన్న, టేక్ కేర్. అమ్మయ్య. సత్య, ఉమ్, నీకెప్పుడైనా ఏడవాలనిపించినా లేదా ఏదైనా షేర్ చేసుకోవాలనిపించినా, ఒంటరిగా అనిపించి ఎవరైనా హక్ చేసుకోవాలనిపించినా నాకు చెప్పు. మొహమాటంతోనో లేదా నేనేమైనా అనుకుంటానో ఆలోచించకు. ఇన్ని రోజులు చాలా బాధపడ్డావు కదా, నాకు చాలా గిల్టీగా ఉంది. అదేం లేదు. నువ్వు ఉన్నావు కాబట్టి నేను కొంచెం బెటర్గా ఉన్నాను. నేనేవో ఆలోచనలో ఉంటే నీ పిచ్చి పిచ్చి మాటలతో భలే నవ్విస్తావు. కదా, చాందిని అంటే అంతే, ఉమ్, మినిమం ఉంటుంది. ఉమ్. ఏంటో ఈ ప్రాజెక్ట్ నాకేం అర్థం కావట్లేదు. ఏదో ఒక తలనొప్పి. ఎన్నిసార్లు వర్క్ చేసి పంపిస్తున్నా ఏదో ఒక ఎర్రర్తో రిటర్న్ పంపిస్తున్నాడు. అందుకే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్లు తీసుకోకూడదు. అది ఆఫీస్లో ఉన్నామనుకో, ఎవరో ఒకరి హెల్ప్తో ఎలాగైనా కంప్లీట్ చేసేయచ్చు. అది కూడా నిజమే. నేను పాత ఆఫీస్లో ఉండేటప్పుడు అసలు ప్రాబ్లం ఉండేది కాదు. ఎందుకంటే నా వర్క్స్ అని రామే చేసేవాడు. 1 సెకండ్. హలో, ఎక్కడున్నావు బాబు? ఫ్యామిలీ ఫంక్షన్ ఉంటే వచ్చా చాందిని. ఏంటి, డ్రింక్ చేస్తున్నావా? అది నాకు అలవాటు లేదని తెలుసు కదా. ఊరికే అడగాలి. మ్మ్. వంశీ, ఈరోజు ఎందుకో చాలా గుర్తొస్తున్నావు. మరి వచ్చేనా? ఇప్పుడంటే ఇప్పుడే. అర్థమైంది, కానీ నీకు చెప్పాను కదా, నాకు కొన్ని విషయాలు ట్రెడిషనల్ ఫార్మాట్స్లోనే కావాలని. మ్మ్. టైం పడుతుందంటావు కదా. ఓకే. సరే సరే, బాయ్. చాందిని, చాందిని. ఏంటి సంగతులు? వంశీ రేపు లంచ్కి వెళ్దామన్నాడు. మంచి స్పీడ్ మీద ఉన్నాడు మీ వాడు. నిజంగానే వంశీ చాలా మంచోడు. చాలా క్యాలిక్యులేషన్స్తో రిలేషన్లోకి వెళ్ళాను నేను. బట్ నేను అనుకున్న దానికంటే హీస్ బెస్ట్. ఎవర్రా? చాందనియా? మ్మ్. ఇంకా తెగలేదంటరా పిల్ల? అదేమైనా బైలాటరల్ సిరీస్ ఏంట్రా వెంటనే తెగడానికి? వరల్డ్ కప్, చాలా లీగ్ మ్యాచెస్ ఉంటాయి. అయినా అమ్మాయిలకి ఏం కావాలి సత్య? మనల్ని రెస్పెక్ట్తో ట్రీట్ చేయాలి, మన మాటకి వాల్యూ ఇవ్వాలి, అంతే కదా. అయినా నేనే అనవసరంగా తన లవ్ యాక్సెప్ట్ చేయడానికి 2 years వేస్ట్ చేసా అనిపించింది.
నా లవ్ యాక్సెప్ట్ చేయడానికి 2 సంవత్సరాలు నా గురించి నా ఫ్యామిలీ గురించి డీటెయిల్గా తెలుసుకొని తర్వాత రెస్పాండ్ అయింది. మొన్న తనతో బయటికి వెళ్ళాను కదా, తను నన్ను ట్రీట్ చేసే విధానం చూసి అర్థమైపోయింది తను నాకు బెస్ట్ అని. ఇలాంటి లీగ్ మ్యాచ్లు ఎన్నానా సరే వరల్డ్ కప్ కొడతా. కొడితేనే నా ఈగో సాటిస్ఫై అవుతుంది. కొడితేనే నా ఈగో సాటిస్ఫై అవుతుంది. ఏదేమైనా వంశీ నా లైఫ్లోకి రావడం ఈజ్ రియలీ లక్కీ. యా తను నన్ను ట్రీట్ చేసే విధానం చూసి అర్థమైపోయింది తను నాకు బెస్ట్ అని. ఏదేమైనా వంశీ నా లైఫ్లోకి రావడం ఈజ్ రియలీ లక్కీ. మనల్ని బాధ పెట్టేది ఏదైనా చెప్తే నాకు కొన్ని విషయాలు ట్రెడిషనల్ ఫార్మాట్స్లోనే కావాలని. ఇలాంటి లీగ్ మ్యాచ్లు ఎన్నానా సరే వరల్డ్ కప్ కొడతా. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పినా కంపైల్ చేసి పెళ్ళడం అవసరమా? సో గైస్, వాట్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్లో ఇచ్చిన లింక్తో ఇప్పుడే ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్ గైస్.